ఏపీఎన్డీజీ చరణ్ టీవీ అప్డేట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు వేగవంతం. ఈ నెల 29న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన. విశాఖలో రైల్వే జోన్ కార్యాలయానికి టెండర్లకు ఆహ్వానం. 29న జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ కు బీఆర్ఎస్ పిలుపు. మా ఇల్లు బఫర్ జోన్లో లేదు హైడ్రా కమిషనర్. నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. ఈ నెల 28న జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం. ఐపీఎల్ మెగా వేలంలో పంత్ శ్రేయాస్ కు రికార్డు ధర. రెండో రోజు కొనసాగనున్న ఐపీఎల్ మెగా వేలం. తిరుమల సమాచారం. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 75,147 మంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.16 కోట్లు.